హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా మంచి టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఎండ్ వరకు చూడండి, అన్నీ కూడా చాలా యూస్ఫుల్ టిప్స్. వెళ్ళే ముందైతే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రాత్రి కొంచెం అన్నం మిగిలినా కూడా అది మార్నింగ్ వరకు అయితే ఉండదు. ఆ వేడికైనా త్వరగా పాడైపోతుంది. అలాగే బగారన్నము మనం లేదంటే ఏమైనా చేసుకున్నప్పుడు అలాగా కిచిడి కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అవి కూడా మార్నింగ్ వరకు అయితే ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు గ్యాస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇలా మనము నీళ్ళు పెట్టుకున్నప్పుడైనా లేదంటే అన్నం వండేటప్పుడైనా అదే బౌల్ మీద ఇలాగ ఒక జలిగిన్నె పెట్టేసి ఆ జలిగిన్నెలో రాత్రి మిగిలిన అన్నాన్ని అయితే ఇలా వేసి మూత పెట్టేసి కనుక వదిలేస్తే మన కింద అయ్యేది అవుతూ ఉంటుంది. కింద అన్నం అయితే ఉంటుంది, నీళ్ళు అయిపోతూ ఉంటుంది. పైన అలాగే మిగిలిపోయిన అన్నము వేడిగా అవుతూ ఉంటుంది. టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి కొద్దిగా పాలు ఉంటే కనుక పెద్ద గిన్నెలో పోసి వేడి చేయలేం కదా, అలాగనే చిన్న గిన్నెని పెడితే అది కూడా స్టవ్ మీద సరిగా ఉండదు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒక జల్లిగంట అయితే తీసుకొని ఆ జల్లిగంట మీద ఇలాగా మనం ఎందులో అయితే పాలు పోసామో అదే గిన్నెని ఇలాగ పెట్టి మనం ఈజీగా వేడి చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిపోయిన టీని కానీ పాలు కానీ ఇలాగనే వేడి చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే, ఎప్పుడైనా తిన్నది అరగకపోయినా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా, ఛాతీలో నొప్పి వస్తూ ఉంటుంది, లేదంటే డైజెషన్ అవ్వక తేన్పులు అవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా మీకు తేన్పుల నుంచి కానీ ఇండైజెషన్ నుంచి కానీ రిలీఫ్ ఉండాలంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి. ధనియాలు కానీ ధనియాల పొడి కానీ ఏదున్నా కూడా, ధనియాలు అయితే కనుక వేడి నీళ్ళల్లో వేసి కాసేపు మరిగించి వడకట్టుకొని ఆ నీళ్ళని తాగాలి. లేదంటే కనుక కొద్దిగా హాట్ వాటర్ పెట్టేసుకొని ఆ హాట్ వాటర్లో ఇలా ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి బాగా కలిపేసుకొని, మనం ఎలాగైతే టీ తాగుతామో అలాగే దీన్ని కూడా తాగితే కనుక మార్నింగ్ తాగితే కనుక ఫ్రీ మోషన్ ఉంటుంది, ఈజీ డైజెషన్ అవుతుంది. ఇంకా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కడుపులో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. దీనికైతే బెస్ట్ రిలీఫ్ ఏంటంటే, మనకి ఛాతీ మంట వస్తుంది కదా, డైజెషన్ అవ్వక మంట వచ్చే వాళ్ళకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, రోజు బ్రషింగ్ తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలను అయితే తింటే కనుక చాలా మంచిది. అది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, ప్లస్ హై బీపీ ఉన్న వాళ్ళకైతే అది కూడా కంట్రోల్ చేస్తుంది. అలా పచ్చి వెల్లుల్లిపాయలు తినలేని వాళ్ళు ఇలాగ ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా అయితే చాకు పెట్టేసుకొని కాసేపు అలాగా వేడి చేసుకోవాలి. ఇలా చూడండి, మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కాసేపు కాల్చుకొని ఆ తర్వాత పొట్టు తీసేసి కనుక తింటే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నోరు కూడా వాసన రాకుండా ఉంటుంది. అవి తింటే కనుక కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. రోజు తింటాం కాబట్టి రోజు తినాలి. బ్రషింగ్ తర్వాత ఖచ్చితంగా 2 వెల్లుల్లిపాయలు తింటే కనుక కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తినొద్దు. హై బీపీ ఉన్న వాళ్ళు కనుక తినొచ్చు, అది మీ బీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది. సో ట్రై చేసి చూడండి. టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. చాలామంది అయితే వెల్లుల్లిపాయలు ఏదో తింటే నోరంతా వాసన వస్తుంది, లేదంటే ఆ పచ్చివి ఎలాగ తింటారు అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా కాదండి, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కాల్ చేసుకొని ఇలా పొట్టు తీసేసుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ సమ్మర్లో అయితే చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం నెలకు సరిపడా సరుకులు రాసుకున్నప్పుడు ఈ పల్లీలు పప్పులు ఏవైతే ఉన్నాయో అవి నెలాఖరు వరకు వచ్చే వరకు అయితే పురుగు పట్టిపోతూ ఉంటాయి, పొడిగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే మనం ఏ డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నామో ఆ డబ్బాలో ఒక 2-3 బిర్యానీ ఆకులను అయితే వేసి కనుక స్టోర్ చేసుకుంటే క్యాప్ అయితే టైట్గా పెట్టాల్సి ఉంటుంది. అలా స్టోర్ చేసుకుంటే కనుక అవి పురుగు పట్టకుండా ఉంటాయి, పొడిగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనకి చాలా యూస్ఫుల్ టిప్ ఇది, వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అలాగే పల్లీలనే కాకుండా ఏ పప్పులైనా కూడా ఇలాగా బగారా ఆకు కానీ లేదంటే ఒక 2 ఎండుమిరపకాయలని కానీ వేసి స్టోర్ చేస్తే కనుక పురుగు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే, మనం కిచెన్లో వాడే సీజర్స్ కానీ లేదంటే బట్టలకు వాడే సీజర్స్ కానీ ఒక్కొక్కసారి మొండిగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, కిచెన్ స్టూల్స్ని ఏవైనా తీసుకోండి. కిచెన్ టూల్, స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే నేను ఇది స్టాండ్కి వచ్చిందండి, నేను ఇది తీసుకొని వాడుతున్నాను. ఏదైనా కిచెన్ టూల్కి ఇలాగ రబ్ చేస్తూ ఉంటే కనుక ఆ సీజర్స్ అనేవి ఇమ్మీడియట్గా షార్ప్ అయిపోతాయి. మనం అప్పటికప్పుడు వాడుకోవాలంటే కనుక ఇది బెస్ట్ టిప్ అండి. ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకు కుక్కర్ కింద దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు, కుక్కర్ మూతతోనే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే మనము రెగ్యులర్గా అన్నం పప్పు వండుతూ ఉంటామో ఆ హోల్స్లో అవి ఇరుక్కుపోయి అవి బ్లాకేజ్ అయిపోయి విజిల్స్ రాకుండా ఉంటే లేదంటే పొంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే సూదితో దారాన్ని తీసుకొని ఇలా అయితే చేసి చూడండి. మీకైతే జన్మలో కూడా కుక్కర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. మంత్లీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇలా చేయాలి. అలా చేస్తేనే మనకి కుక్కర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. చూడండి, ఇలాగా హోల్స్లోంచి ఇలాగ సూదిని బయటకు తీస్తూ ఉంటే లోపల ఏమైనా ఇరుకుపోయినా కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోతాయి. మనకైతే విజిల్స్ వస్తాయి, లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి.
రెగ్యులర్గా ఎవరైతే కుక్కర్ని యూస్ చేస్తూ ఉంటారో, అన్నం వండుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. వీక్లీ వన్స్ అయినా చేయాలి. ఇలాగ మనం సూదితో దారాన్ని తీసుకొని ఇలా పైకి కిందికి మొత్తం తీసేస్తే కనుక అవన్నీ కూడా క్లాత్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూదిలో దారాన్ని ఎక్కించడం అనేది చాలా పెద్ద మిషన్ అండి అది. ఆ హోల్ అనేది ఉన్న చోట తప్ప అటు ఇటు బాగా కనపడుతుంది. సో అలా కాకుండా ఈజీగా మనకి దారం ఎక్కాలంటే ఇలా నెయిల్ పాలిష్ని తీసుకొని కొంచెంగా దారానికి ఇలా అంటించేసి అది ఎండిపోవాలండి. ఎండిపోతే కనుక ఆ దారం అనేది స్టిక్కీగా అవుతుంది. అలా అయిపోయాక అప్పుడు మీకు ఎంత చిన్న బెజ్జంలో అయినా కూడా ఈజీగా మీరు దారాన్ని అయితే ఎక్కించవచ్చు. ఎంత ముసలివారైనా అంటే ఒక 50, 45 అలా వచ్చి ఉంటే కనుక సైట్ వచ్చేస్తుంది, చాలామంది కనిపించదు. వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి ఈజీగా అయితే దారాన్ని ఎక్కించుకోవచ్చు. చూడండి ఒకసారికి ఎలా ఎక్కిపోయిందో. సో ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏవైనా ఫెస్టివల్స్ కానీ ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కదా, సో అల్లం అవి ఎక్కువనే పడుతూ ఉంటాయి కదా. అల్లం అనేది అంత అల్లం పొట్ట తీయడానికంటే చాలా టైం పడుతుంది, అలాగే విసుగు కూడా వచ్చేస్తుంది. అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక జల్లిగంటను తీసుకొని ఇలాగ స్టవ్ మీద పెట్టేసి అల్లాన్ని ఎంత అల్లం, ఈ జల్లిగంటలో అయితే మనకి మినిమం ఒక 1/2 కిలో అల్లమైనా పడుతుంది. అలా మీరు తీసుకున్న అల్లాన్ని అంతా కూడా ఇలాగా అటు ఇటుగా తిప్పుకుంటూ అల్లాన్ని వేడి చేసుకోవాలి. చాలా ఎక్కువసేపు అవసరం లేదండి. అల్లం పైన ఉన్న పొట్టు మాత్రము ఇలా కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా వేడి చేసుకున్నాక అది కొంచెం చల్లారాక ఆ తర్వాత అల్లాన్ని కనుక మనం పీల్ చేసుకుంటే మీరు ఎన్ని కిలోల అల్లాన్నైనా కూడా ఈజీగా పీల్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగ ఎంత ఈజీగా పీల్ అయిపోతుందో. మనకి అల్లం కాకుండా ఓన్లీ పైన ఉన్న పొట్టు మాత్రమే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయితే విసుగు లేకుండా ఎన్ని కిలోల అల్లాన్నైనా ఈజీగా కూడా మనం ఒక్కలమే తీసేసుకోవచ్చు. ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఎలాగో పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి చాలామంది ఈ పని చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకైతే ఈ టిప్ బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో ఉండే చాకులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోతూ ఉంటాయి, షార్ప్నెస్ పోతాయి. సో అలా కాకుండా మనకి ఇమీడియట్గా అక్కడే షార్ప్ అవ్వాలి అనుకుంటే కనుక ఇలాగ 2 చాకులను తీసుకొని ఒకదానితో ఒకటి ఇలాగ రబ్ చేస్తూ ఉంటే అవి ఇమీడియట్గా షార్ప్ అయిపోతాయి. మనకు అక్కడికి షార్ప్ కావాలి అనుకుంటే కనుక ఈ టిప్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కొక్కసారి మనము సైజు కంటే తక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు కానీ లేదంటే ఇక్కడ ఎవరైనా పెట్టినప్పుడు కానీ బొట్టు ఇచ్చి గాజులు ఇస్తారు, అది కరెక్ట్ సైజ్ తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్యాంగిల్స్ని ఇలాగ ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. ఒక కవర్ని అయితే తీసుకొని ఇలాగ మీరు హ్యాండ్కి పెట్టేసుకొని ఈజీగా బ్యాంగిల్స్ని అయితే ఎక్కించుకోవచ్చు. ఈ గాజులు అయితే నేను తీసుకునే రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం తక్కువ సైజ్ అండి. చూడండి ఎంత ఈజీగా ఎక్కాయో. ఇలాగ మీరు ఏ బ్యాంగిల్స్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు, అలాగే తీసేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఒక్కొక్క కవర్ని కలగా ఇలాగ బ్యాంగిల్స్ లోపల పెట్టేసుకొని వెళ్ళిపోతే ఇమీడియట్గా మీరు అక్కడే వేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ కదా, ట్రై చేయండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చాలామంది లేడీస్కి చాలా యూస్ఫుల్ టిప్. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో అయితే మనకు సరిపడా పిల్లోసే పెట్టుకుంటూ ఉంటాం కదా బెడ్ మీద అయితే. సో ఎక్కువ పిల్లోస్ కావాలంటే చాలామంది ఇళ్ళలో ప్లేస్ లేక లేదంటే పిల్లోస్ లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ సీజనే కాబట్టి ఇలాంటి బెడ్షీట్లు మనం పెద్దగా వాడం కదా, అలాంటి బెడ్షీట్లని మనం ఎక్కువ పిల్లో కవర్లు ఉన్నప్పుడు ఆ పిల్లోలో పెట్టేసి మీకు ఎత్తు సరిపోకుంటే ఒక దాంట్లో రెండు బెడ్షీట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేస్తే ఆ బెడ్షీట్స్ కూడా ఖరాబ్ అంటే దుమ్ము పట్టకుండా భద్రంగా ఉంటాయి. లేదంటే మనకి పిల్లోస్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా రిలేటివ్స్ కానీ పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి చుట్టాలది వస్తూనే ఉంటారు. సో అలా వచ్చినప్పుడు కానీ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.